ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే విజయవాడ నుంచి ఫోన్ చేసిల్లన్న వాళ్ళ మిస్సెస్ పేరు అనితనంట. వాళ్ళ మిస్సెస్ ఆ పాట వాళ్ళ మిస్సెస్కును వానికి ఒకటే గొడవ అంట డైలీ. గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందట. ఆల్మోస్ట్ విడాకుల వరకు వచ్చింది. అప్పుడే నా అనిత పాట రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే వాళ్ళ మిస్సెస్ అంటే మనకి మస్తు ఇష్టం అట. అప్పుడే అనిత పాట రిలీజ్ అయితే ఆ అమ్మాయి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. రిలీజ్ అయితే వాళ్ళ హస్బెండే ఆమె కోసం పాడతానని ఆ ఫీల్డ్లోకి వెళ్ళి దెబ్బకి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసిందంట. ఆ విషయం ఫోన్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ చూసి నెంబర్ చూసి ఇట్లా అయిందంట, మీ పిల్లలకు మీ అడ్రస్ పెట్టండి మీ వస్తానమని వచ్చి ఇంటికి వచ్చి మీరు చేయబట్టి మీ ఇప్పుడు నా భార్యతోటి నువ్వు చేయబట్టి నీ పాట ఒకటి లేకపోతే మేము విడిపోతాం, నేను చచ్చిపోతాను మా మిస్సెస్ దూరమైందని, నువ్వు నీ పాట లేకపోతే రాకపోతే నేను నిజంగా చనిపోయేటోనన్నా, ఇప్పుడు నీ వల్ల నేను నా 2 పిల్లలతోటి హ్యాపీగా ఉంటాను, మీ పిల్లలకే ఇట్లా బాధ ఇట్లా అయిందని తెలియని ఆగలేక వచ్చేసిన మా మిస్సెస్ ఫస్ట్ చూసి నాకు చూపెడితే ఏడ్చింది నైట్ అంతా, తెల్లారే తీసుకొని వచ్చిందని అని చెప్పి 50,000 మా పిల్లల చేతిలో పెట్టి మీకు ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయని ఒకంత అభిమానించేటోళ్ళు. అంత అంటే మీరు అట్లా సాంగ్తో అంత ఇంపాక్ట్ చూపించారన్న. నాకు ఇది నిజంగా అద్భుతం తెలుసా. ఇది ఇట్లాంటి ఒక్కొక్కరు బెంగళూరు నుంచి వచ్చిళ్ళు, చెన్నై నుంచి వచ్చిళ్ళు పిల్లల్ని చూడడానికి, వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసిళ్ళు, నాకు మరో జన్మనిచ్చిళ్ళు. నేను కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నా పని, 10 లక్షలు అప్పు అయిందన్న. ఎట్లా నా పిల్లల కోసం 5 లక్షలు అప్పు, హాస్పిటల్ చుట్టూ తిరిగి అటు తిరిగి మిషన్ల కానీ దానికని దీనికని నెలకు హాస్పిటల్ చెకప్ల కానీ తీసుకపోయి ఒక 10 లక్షల దాకా అంటే 5 లక్షలు అప్పు అయింది. 5 లక్షలు మా అయ్యకు వ్యవసాయంలో లాస్ వచ్చిందని మా తమ్మునికి 5 లక్షలు నాకు 5 లక్షలు అప్పేసిండు. 10 లక్షలు అప్పయి ఇంట్రెస్ట్లతోటి 15-16 లక్షల దాకా అయింది. ఇక అయిపోయింది నా పని అనుకున్నా. మనకు అంత పోరగాళ్ళకి ట్రీట్మెంట్ చేయించలేని బతుకు, ఈ అప్పులు కట్టలేని బతుకు చేసి ఎందుకురా బందీతోటి మాటలు పడి ఈ బతికే కంటికి చచ్చిపోడు బెటరు అని ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయినాక ఒక్కసారి ట్రై చేద్దాం, కలమ్మ తల్లిని నమ్ముకున్నానికి ఆ తల్లి ఎట్లా కాపాడుతుందని హైదరాబాద్కి ఒక్కటే 1000 రూపాయలు పట్టుకొని మా తమ్ముడున్న ధైర్యం తోటి తిండికైతే ఇబ్బంది ఎట్లా కాదు, మా తమ్ముడు రూమ్ అయితే ఉన్నది, పొద్దున్న లేచేది స్నానం చేసుకునేది, మా తమ్ముని వాళ్ళ మిస్సెస్ మా మరదలు ఇంత టిఫిన్ పెడితే తినేది, బయటపడేది కృష్ణానగర్లో పడి సినిమా ఆఫీసుల చుట్టూ అటు మణికొండ ఇటు ఫిలిం నగర్. యూట్యూబ్ మీద దృష్టి పెట్టిన, ఎందుకంటే డైరెక్ట్ సినిమా అంటే కొంచెం టైం పడుతుంది, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. కాబట్టి ఈ సినిమా కాదు, ఫస్ట్ యూట్యూబ్ మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి యూట్యూబ్ మీద దృష్టి పెట్టి దేవుడి దయ వల్ల మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు నన్ను అందరినీ నచ్చినది తెలిసి ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి ఫస్ట్ ఇప్పుడు నేను డబ్బులు అప్పుడు అడగలే, వాళ్ళని ఇప్పుడు అడగలేదు, ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి పిలిస్తే. కానీ వాళ్ళు అప్పుడు నా పరిస్థితుల్లో చూసి నేను చెప్పేది, అన్న నేను వస్తా కానీ నాకు తిందామంటే తిండి కూడా లేదు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చెప్పేది. నాకు వచ్చినందుకు మాత్రం నేను 5,000 అడుగుతలేను, 10,000 అడుగుతాను, నా ఛార్జెస్ డబ్బులు నాకు ఇవ్వండి అన్న సరిపోతుందని మర్యాదగా గౌరవంగా అడిగేది. నేను ఇంటర్వ్యూకి వస్తాను, నాకు అంత కావాలి ఇంత కావాలి, నాకు వద్దు, ఎందుకంటే మీ వల్లనే నాకు, ఎందుకంటే నలుగురు తెలవాలి, నాకు అవకాశాలు వస్తాయి, నేను కొత్త పాటలు అందులో పాడడం, కొన్ని ఛానల్ వాళ్ళు అయితే అప్పుడప్పుడే పేమెంట్లు ఇచ్చిళ్ళు, అడ్వాన్స్లు ఇచ్చిళ్ళు, కొంతమంది అయితే వాళ్ళకు నా ప్రాబ్లమ్స్ నేను మాడే పాటలు నచ్చి వాళ్ళు ఎవరెవరో కొత్త వాళ్ళని పరిచయం చేయించి అంతే కదా ఏంటంటే అవకాశాలు ఇప్పించిళ్ళు. ఇట్లాంటి ఏంటంటే ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఉంది, చూసేవాళ్ళు పెరిగారు, ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ వీటితో పాటు కూడా మరి ఇన్స్టాగ్రామ్లో సో ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మంచి మంచి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారంట, ఏంటి మీ ఇన్స్టా ప్రొఫైల్ ద్వారా? అది ఒక లవ్ ఫెయిల్యూర్స్కే కాదు, ప్రతి ఒక్కరికి ఒక చిన్న పోస్ట్ పెట్టినా నేను, ఏమనంటే హాయ్ హలో అండి, దిస్ ఈజ్ అనితా నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద పాట ఉంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నచ్చిన వాళ్ళ కోసం ఒక 30-40 వేలు పెట్టి మీరు ఫుల్ సాంగ్ రికార్డింగ్ చేయించుకోలేని వాళ్ళ కోసం నేను ఒక 500 రూపాయలలో ఒక పల్లవి వరకు మీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చే విధంగా మీకు ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి పాట ఉంటుంది. మీరు అమౌంట్ 500 నాకు పంపి స్క్రీన్ షాట్ పెట్టి మీ ఫుల్ డీటెయిల్స్ పెట్టిన హాఫ్ అన్ అవర్ లోపే సాంగ్ చేసి పంపిస్తాను. ఒకటి పెడితే అది బాగా వైరల్ అయింది. అట్లా నాకు రోజుకు 100-200 ఫోన్ కాల్స్ వస్తాయి. దాంట్లో ఒక 10-20 మంది చేసుకుంటారు పాటలు. అట్లా ఏంటంటే అవకాశాలు అనేటివి మనం వెతుక్కుంటే అవి రావు. మనమే వెతుక్కుంటూ పోవాలంటే మనం ఫస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే నలుగురు దృష్టిలో పడతాం. వీడు ఎవడో మంచిగా రాస్తాడు కదా, మంచిగా పడతాడు, వాయిస్ మంచిగానే ఉన్నది కదా అని ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా. నైట్ 2 గంటలకు ఫోన్ చేస్తాడు ఒక్కొక్కడు, వాడు నాలుకే మర్రది.
అన్నా నా లవ్ ఫెయిల్ అయిందన్నా, నువ్వు పాట రాయాలన్నా అని వాళ్ళు లవ్ స్టోరీ మొత్తం చెప్తా అంటే నేను వినాలి, ఎందుకంటే తప్పదు అప్పుడు. నాలుగా మాట్లాడితే వాడు ఏం మాట్లాడుతాడంటే వాడు నా పాట మీద ఉన్న పిచ్చి ప్రేమ, పాపం వాళ్ళని ఏమనలేదు, అభిమానం అది. సరే బ్రదర్ కొంచెం పడుకున్నా, రేపు మార్నింగ్ చేయండి అంటే, లేదన్నా నాకు ఇప్పుడు రాత్రిని పడుకుంటా, లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా దిక్కే లేదంటే భయానికి రాసి పంపిస్తా అంటే వాళ్ళు అట్లా, అది అభిమానం వాళ్ళ ప్రేమ. సరే అది కూడా నాకు ఒక వంతుకు ఆర్థికంగా చాలా మంచి తోడ్పాటు అనేది కూడా ఇస్తుంది, మీరు ముందుకు వెళ్ళడానికి ఇంకా సహాయపడుతుంది. అవును, ఆ పాటలు ఫుల్ సాంగ్స్ చేయించుకుంటాను ఇప్పుడు నచ్చిన వాళ్ళు, నేను 1 minute చేసి పంపిస్తాను. రమ్య అని పేరు ఇచ్చామనుకో, ఆ పేరు మీద రమ్య అని పేరు మీరు ఇచ్చిళ్ళు, మీ పేరు చాణక్య, చాణక్యనా? చాణక్య, చాణక్య అనే బ్రదర్, రమ్య అనే అమ్మాయి కోసం. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే, నేను మీ అనితా నాగరాజ్. చాణక్య అనే బ్రదర్ కాల్ చేసిండు, తను ప్రేమించిన అమ్మాయి పేరు, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కాదు, తను ప్రేమించిన అమ్మాయి పేరు వచ్చేసి రమ్య. తనంటే తనకు చాలా ఇష్టం అంట, కానీ తన లవ్ బ్రేకప్ అయిందంట. వాళ్ళ ప్రేమ కోసం ఒక మంచి పాట అయితే పాడమని చెప్పి కోరడం ఏం జరిగిందని చెప్పి, నా సిన్ని సిన్నారివే, నా సిట్టి లోకానివే, నన్నెట్లా మరిసినవే, నా ముద్దుల మురిపానివే, ఓ రంగుల రాట్నానివే, నువ్వు ఎందుకు అలిగినవే, నిండుకుండలాగా నిండుకున్నదమ్మ నా గుండె నిండా నీ రూపం, నువ్వెళ్ళిపోయాక ఎండిన చెరువల్లే మారిందే నా ఎద నీ కోసం, ఈ కన్నీళ్ళ కోసమే నా రమ్య నిన్నే ప్రేమించింది, కడదాకా కలిసుందమే రమ్య నన్నే కాదనకే, నా సిన్ని సిన్నారివే, నా సిట్టి లోకానివే, నన్నెట్లా మరిసినవే. ఇట్లా సూపర్ అన్న. అసలు నేను ఏదో ఒక చిన్న పేరు ర్యాండమ్గా రమ్య అని ఇచ్చేటప్పటికి మీరు ఆ పేరుతోనే ఒక సాంగ్ పాడేసి నిజంగా ఎంటర్టైన్ చేసేసారు. నేను చెప్తాను కదన్నా, నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద పాటలు ఏ చంద్రబోస్ గారు రాయలేదు, సిరివెన్న రాయలే, వచ్చాడు ఒక 500-600 పేర్ల మీద రాయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఐడి ఓపెన్ చేయండి, దాంట్లోనే ఒక 200-300 మంది అమ్మాయిల పేర్ల మీద వాడినే ఉంటాయి. అంటే ఇంకా బయట వచ్చాడు రికార్డింగ్స్లో అయినాయి అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చేసిన, నాకేదో నా ప్రొఫెషన్ అది.